సీఐ అవమానించాడని సివిల్స్ కొట్టాడు. ఆల్ ఇండియా స్థాయిలో 780 ర్యాంక్ సాధించి ఔరా అనిపించాడు. యువతలో ఇన్స్పిరేషన్ నింపి హీరోగా మారాడు. మరికొన్ని రోజుల్లో చట్టాన్ని అమలు చేసే అధికారిగా, సామాన్యుడి హక్కులు కాపాడే పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టే టైం వచ్చేసింది. కానీ కథలో ఎవరు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకప్పుడు ఉదయ్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడిన వారు ఇప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఆత్మహత్య గురించి చర్చించుకుంటున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆయనపై నమోదైన కేసు అంత తీవ్రమైందా? ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వాస్తవాలేంటి? కానిస్టేబుల్ గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి కఠోర శ్రమ, పట్టుదలతో ఐపీఎస్ స్థాయికి చేరిన ఉదయ్ కృష్ణారెడ్డి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల ఆయనపై నమోదైన ఆరోపణలు, వాటి నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పాయి. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని అమలు చేసే బాధ్యతలో ఉండే అధికారుల వ్యక్తిగత ప్రవర్తన, వృత్తిపరమైన ప్రమాణాలు ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన ఉదయ్ సూసైడ్ అటెంప్ట్ చేయడం వెనుక ఒక పెద్ద వివాదం ఉంది. రాజేంద్ర నగర్ జోన్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. నేషనల్ పోలీస్ అకాడమీలో తనతో పాటు శిక్షణ పొందుతున్న ఒక తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఇద్దరు కాబోయే ఉన్నతాధికారుల మధ్య ఇలాంటి వివాదం తలెత్తడం, అది కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఫిర్యాదు నమోదైందని, న్యాయ ప్రక్రియపై నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనంతరం సూసైడ్ అటెంప్ట్ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన వివరాల ప్రకారం, ఎఫ్ఐఆర్ ప్రకారం మహిళలపై లైంగిక వేధింపులు, ప్రాణాపాయం తలపెట్టేలా దాడి చేయడం, ఐటీ చట్టాల ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల్లో కోర్టు ద్వారా దోషిగా తేలితే ఎలాంటి నోటీసులు లేకుండానే సదరు అధికారిని సర్వీస్ నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా డిస్మిస్ అయిన వ్యక్తి భవిష్యత్తులో మరి ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవడానికి కూడా అర్హత కోల్పోతాడు. యూపీఎస్సీ కూడా సదరు అభ్యర్థి సివిల్ సర్వీస్ ఎంపికను రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంటుంది. అభిప్రాయం ప్రకారం కేసు వెనక్కి తీసుకున్నా సేఫ్ అయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. నాన్ కాంపౌండబుల్ సెక్షన్లు ఉన్నందున బాధితురాలు రాజీ పడతామన్నా కోర్టు అనుమతి లేకుండా ఈ కేసులను అంత తేలిగ్గా కొట్టేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు వీగిపోయినప్పటికీ పోలీస్ అకాడమీ పరిధిలో అంతర్గత క్రమశిక్షణ విచారణ వేరుగా జరుగుతుందని తెలిపారు. నియామకాన్ని నిలుపుదల చేయడం లేదా సర్వీసులో చేరే సమయాన్ని ఆలస్యం చేసే అధికారం యూపీఎస్సీకి ఉంటుందని గుర్తు చేశారు. కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం వాసి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఉదయ్ నానమ్మ కూరగాయలు అమ్మి తనను చదివించినట్లు పలు ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
ప్రభుత్వ స్కూల్లో చదివిన ఉదయ్ చదువులో మంచి మార్కులు సాధించాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించి నానమ్మకు ఆసరాగా నిలిచాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. అయితే ఓ సందర్భంలో సిఐ తనను అవమానించాడని, అది తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పాడు. ఈ అవమానంతోనే ఐపీఎస్ సాధించినట్లు పలుమార్లు వెల్లడించారు. అయితే ఉదయ్ వ్యవహారంలో నమోదైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుంది. కేసులో వాస్తవాలు, కోర్టు విచారణ, దర్యాప్తు ద్వారానే తేలాల్సి ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ న్యాయ ప్రక్రియపై విశ్వాసం ఉందని వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తి చట్టపరంగా కోర్టు దోషిగా తేలే వరకు నిర్దోషిగానే పరిగణించబడతారు.